అన్న చెప్పండి, రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి కార్యక్రమం చేపట్టినా అన్నీ కూడా ఫెయిల్ అవుతూ వస్తున్నాయి. దీనికి ఏంటంటారు రీజన్? అంటే ఫెయిల్ అవుతున్నాయా అనేది కాకుండా వాటిని ఇంప్లిమెంట్ చేసే విధానంలో ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రెండు కలిసి ఉన్నాయి. రెండు ప్రధాన అంశాలు. సో ప్రొసీజర్ అనేది చాలా డిలే అవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారికి రాష్ట్రం నుంచి కానీ కేంద్రం నుంచి కానీ ఎటువంటి పొలిటికల్ సపోర్ట్ లేదు. సో ఈ జరిగే ప్రొసీజర్లో ప్రతి అంశం కూడా డిలే అవుతుంది. ఈ డిలే విషయంలోనే వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ప్రతిపక్ష హోదా వైసీపీ పార్టీకి లేదు. సో అసెంబ్లీలో జనసేన పార్టీ బలంగా ఉంది. సో బయట కూడా జనసేన పార్టీ టీడీపీ పార్టీ రెండు పార్టీలు కూడా టైఅప్ అయినారు. అంటే పూర్తిగా అపోజిషన్లో వీలే ఉన్నారు, అధికారంలో వీలే ఉన్నారు, సెంట్రల్లో కూడా వీలే బాండింగ్గా ఉంది. సో ఏ అంశమైనా తీసుకోవాలనుకుంటే అంత వేగంగా మీరు గతంలో తీసుకొచ్చిన అంత వేగంగా అది వెళ్ళాలంటే అంత ఈజీగా వెళ్తుంది. అయితే ఇప్పుడు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఉండకపోవడమే దీనికి ప్రధాన కారణం అంటున్నారు. దాని ఎఫెక్ట్ ఏమైనా పడుతుందా? ఖచ్చితంగా అంటే రాజకీయాల్లో గెలిచినా ఓడినా అందుబాటులో ఉండాలి. రాజకీయాల్లో స్థానికంగా అంటే ఏ రాష్ట్రంలో అయితే మనం అధికారం ఉన్నామో, ఏ రాష్ట్రంలో అయితే ప్రతిపక్షంలో కూడా అదే రాష్ట్రంలో ఉండాలి. గతంలో తెలుగుదేశం పార్టీ కూడా మీరు గమనిస్తే అధికారంలో ఉంటే ఎలా ఉండాలి, అధికారం కోల్పోతే ఎలా ఉండాలి, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎలా ఉండాలి, అధికార పక్షంలో ఉన్నప్పుడు ఎలా ఉండాలి అని రెండు సిద్ధాంతాలు పెట్టుకుని పనిచేశారు. వైసీపీ పార్టీకి ప్రధానమైన మైనస్ పాయింట్ ఏంటంటే మెజారిటీ సీట్లు రాలేదు, ప్రతిపక్ష హోదా రాలేదు. రెండు మైనస్ పాయింట్లు. రాష్ట్రంలో ఉంటే ఇంకా వివాదాలు కొనసాగితేన ఒక కాన్సెప్ట్. జగన్మోహన్ రెడ్డి గారు దూరంగా ఉండడం కూడా ఈ యొక్క క్యాడర్ అంతా యాక్టివ్గా లేకపోవడానికి ఇంకో ప్రధానమైన కారణం. ఇలానే పార్టీ ఉంటే నెక్స్ట్ అసలు ఎలక్షన్లో పోటీ చేస్తున్నారు. అలా పోటీ చేయదు అనడానికి లేదు. ఒక రాజకీయ పార్టీ ఎప్పుడైనా ఉంటుంది. ఎప్పుడు కూడా అంటే వీళ్ళు ఒక సిద్ధాంతం పెట్టుకుని కూటమి ప్రభుత్వం వైసీపీ పార్టీ సంబంధించిన ఓట్ బ్యాంకింగ్ చేల్చాలి, వైసీపీ ఓట్ బ్యాంకింగ్ ఉండకూడదు, వైసీపీని లో ఉన్న కొన్ని సెక్షన్ ఆఫ్ పీపుల్స్ని జనసేన పార్టీలోకి చిప్ చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా టీడీపీ పార్టీ వాళ్ళు కూడా ప్రయత్నం చేస్తారు. వైసీపీ పార్టీ ఓట్ బ్యాంకింగ్ టీడీపీ వాళ్ళు షిఫ్ట్ చేయలేరు, కానీ జనసేన వాళ్ళు షిఫ్ట్ చేయగలుగుతారు. సో కాబట్టి వైసీపీ ఓట్ బ్యాంకింగ్ మీద పూర్తిగా జనసేన పార్టీ ఫోకస్ చేసింది. జనసేన పార్టీ యొక్క సెక్షన్ ఆఫ్ పీపుల్స్ని ఉండకూడదు, 40% ఓట్ బ్యాంక్ ఏది ఉందో దాన్ని తగ్గించాలి అనే ప్రయత్నం జరుగుతుంది. సాధారణ దొక్కట్లు లేదంటే కేవలం ఏంటంటే టీడీపీ నుంచి వచ్చిన మేధావులు, బూతులు మంత్రులు దగ్గరగా ఒక 5-6 ఉన్నారు. ఓకేనా, ఇప్పటికి కూడా వాళ్ళల్లో ఒకడికి అధికారంగా పరంగా మీడియా ముందు మాట్లాడమని చెప్పేసి మాట్లాడటం వల్ల చాలా ఇబ్బంది అవుతుంది జగన్మోహన్ రెడ్డి గారికి. దానివల్లే ఆ పార్టీకి కానీ వైఎస్ పేరుని పెట్టుకుని చాలా దూరం రావాలనుకుంటున్నాడు. కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు అనే పరిస్థితికి జగన్మోహన్ రెడ్డి గారు తయారవుతున్నారు. ఓదార్పు చేసినప్పుడు ఎంతో పేరు వచ్చింది, ఆ పేరంతా పోగొట్టుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అయితే ఇప్పుడు అంటే ఎమ్మెల్యేలు కావచ్చు, వీళ్ళంతా ఎవరైతే ఉన్నారో గెలిచిన వీళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఎందుకు నిలబడలేదు? ఎవరు నిలబడడానికి అవకాశం లేదన్నా. ఏంటంటే మాట్లాడిన 10 మందిలో ఎవరు ఏంది ఆ 10 మంది పేర్లు నువ్వు ఒక వైసీపీ కార్యకర్త దగ్గరికి వెళ్ళి, వైసీపీ అభిమాని దగ్గరికి వెళ్ళి ఆ 10 మంది పేర్లు చెప్పాను, ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు కూడా చెప్పలేరు, ఒక్కళ్ళ పేరు కూడా చెప్పలేరు. ఇప్పుడు వాళ్ళు ఏడ గెలిచారు, ఏ నియోజకవర్గంలో గెలిచారు అనేది కూడా క్లారిటీ లేదు. వాళ్ళు కూడా అసెంబ్లీకి వస్తే మేము ఇక్కడ గెలిచామరా బాబు, నేను ఎమ్మెల్యేని రా బాబు అని ఒక్కడు మాట్లాడుతున్నాడా? ఎవరు మాట్లాడతా. ధర్మవరం ఆయన ఉన్నాడు, ఇది కొండలో నీళ్ళల్లో గుడి కట్టేశాడు, ఇల్లు అయిపోయాడు, ఏం మాట్లాడడానికి లేకుండా పోయింది. మాట్లాడే మేధావులు అందరూ ఏదో ఒకటి తప్పు చేసి అడ్డంగా దొరికిపోయి బూతుల పరంగా ఏమి చేయలేని పరిస్థితుల్లో ఉండి మీడియాకు వచ్చి ముందు మాట్లాడే అధికారాన్ని కూడా కోల్పోయారు. వాళ్ళకి రేపు సీట్లు ఇస్తారో లేదో కూడా జగన్మోహన్ రెడ్డి గారు గ్యారంటీ లేని పరిస్థితుల్లో ఉన్నారు వాళ్ళు. ఏదో పొగడాలని చెప్పేసి నేను ఉండాను అంటానికి తప్ప ఏమీ లేదు. బాగానే తగులుతుంది అయ్యా, నువ్వు గుడ్ మార్నింగ్ అని తిరిగావు, ఇప్పుడు గుడ్డుగా ఉందయ్యా, నీకు మళ్ళీ మార్నింగ్ లేదయ్యా. మార్నింగ్ వచ్చింది కానీ నీ మార్నింగ్ కొండలో నిన్ననేవాళ్ళం. ఇప్పుడు జనంలో అభిప్రాయాలు కూడా తెలుసుకుంటున్నాడు, ఆయన కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. అదేంటంటే మొత్తం చంద్రబాబు నాయుడు మీద కాకుండా పవన్ కళ్యాణ్ గారి మీద నేడదామని చూస్తున్నాడు. అది ఒక మూమెంట్, ఒక కదలిక అనేది మొదలయ్యిద్దని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే రీసెంట్గా ఏది పంచాయతీ కాకుండా మన పట్టణాల్లో కొద్దిగా మేధావుల్ని కొంతమందిని జగన్మోహన్ రెడ్డి గారు కలవడం జరిగిందని చెప్పేసి సమాచారం. ఏదైనా ఒక మార్పు అనేది రాజకీయంలో మొదలవ్వాలి, ఒక ప్రతిపక్షం ఉండాలి, ఒక ప్రతిపక్షానికి తగ్గట్టు ఒక నాయకుడిగా ఉండాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. అన్న, ఓటర్లు అనే మాటకి ఇప్పుడున్న పదానికి లేదన్న. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటి మైనస్. ఇప్పటికైనా ఆయన మారాలి.
అరే బాబు, దేశంలో కాదు, ప్రపంచంలో కాదు, ఏ రాష్ట్రంలో అయినా మూడే మూడు రాజధానులు అనేవి ఉండవు. ఎక్కడైనా రాజధాని అనేది ఒక్కటే ఉంటుంది. ఒక్కటి ఉందంటే 100 మంది వస్తారు అక్కడికి. ఆ 100 మంది ఇచ్చే ఆదాయాన్ని మిగతా జిల్లాలకు ఉపయోగించుకోవచ్చు, వాడుకోవచ్చు. మన ఆదాయం కనపడిందంటే ఎవరిని అడుక్కునే పరిస్థితి మనకు ఉండదు. ఆ అడుక్కునే పరిస్థితి రాకుండా ఉండాలంటే నువ్వు ముందు ఆ 3 రాజధానులు అనే మాట వదిలేసేసి నువ్వు మళ్ళీ ఆంధ్ర రాష్ట్రంలో గెలవాలి, నేను మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలి అనే ఆశ నీకుంటే ఆ 3 రాజధానులు అనే మాట వదిలేస్తేనే జగన్మోహన్ రెడ్డి గారికి ముమ్మాటికి ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా ఈ రీసెంట్గా అంటే ఫెయిల్ అవుతూ రావడం జరుగుతుంది. దాని మీద మీ opinion ఏంటి? ఫెయిల్ అవుతాయండి. ఇది ఎలాగంటున్నానంటే యాక్చువల్గా ఇప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్లో పరిపాలన ఏం జరగట్లేదు. చూసిన ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ఉందా లేదా అనేది మాకే అర్థం అవ్వట్లేదని కొంతమంది వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏంటంటే అసలు వచ్చేది మన ప్రభుత్వమే, 2029లో అయితే ఖచ్చితంగా నేనే వస్తాను, ఇప్పటి వరకు ఏ అధికారులు అయితే వాళ్ళకి సమర్థింపుగా చేశారో వాళ్ళంతా చూస్తాను అన్న విషయంలో కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు. యాక్చువల్గా ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మన దేశంలో లేరండి. దావోస్ సభల్లో స్విట్జర్లాండ్లో ఉన్నారు, జ్యూరిక్లో. అక్కడ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు అంటే పెట్టుబడులు పెట్టే వాళ్ళని దృష్టిని ఆకర్షించడానికి వాళ్ళు పెట్టుబడుల కోసం కొన్ని కంపెనీలను కలవటం కోసం వెళ్ళారు. వీళ్ళు చెప్పే మాట ఏంటంటే వీళ్ళు పరిపాలన వదిలేసి అది వదిలేసి వీళ్ళు ఏం విదేశాలు తిరుగుతున్నారు, దానివల్ల ఏం ఉపయోగం, అసలు ఇక్కడ మొత్తం పరిపాలన అంతా గాలికి వదిలేశారన్న విధంలో వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. దానివల్ల ఏంటంటే ఇప్పటి వరకు మనకి గూగుల్ వచ్చినా, లేకపోతే రిలయన్స్ వచ్చినా, లేకపోతే అదానీ గారు పెట్టుబడులు చూసినా, లేకపోతే ఆనంద్ మహీంద్రా గారు పెట్టుబడులు చూసినా 20 లక్షల కోట్లు దాటినాయండి ఆ పెట్టుబడులు. ఆ పెట్టుబడుల వల్ల ఏంటంటే నిరుద్యోగులకి లేదా ఇప్పటి వరకు చదువుకున్న ఉద్యోగులకి అంటే నిరుద్యోగులకి బాగా చదువుకున్న వాళ్ళకి ఏదన్నా ఉద్యోగాలు వస్తాయన్న ఉద్దేశంతోనే ఆ పెట్టుబడుల కోసం చూస్తున్నారు. ఇప్పుడు ప్రతి సంవత్సరం మనం చూస్తుంటే కొన్ని లక్షల మంది బీటెక్ చదివిన విద్యార్థులు ఎంతోమంది వస్తున్నారండి. దానికి తగ్గట్టుగా మనకు ఉద్యోగాలు కల్పన లేదు. దానికోసం ఇటువంటి కంపెనీలు కానీ పెద్ద పెద్ద సంస్థలు కానీ పెట్టుబడులు ఏమన్నా పెడితే వాళ్ళకి ఉపాధి దొరుకుతుంది, వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయన్న ఉద్దేశంతోనే వీళ్ళు పెట్టుబడుల వేటలో తిరుగుతున్నారండి ఎవరో మన కూటమి ప్రభుత్వం. దానికోసం ఏంటంటే కేవలం ఒక్కొక్క ఎకరం 99 పైసలకి లీజులకి ఇచ్చి పెట్టుబడులను ఆకర్షించడం కూడా మనం చూస్తున్నాం. అంటే వీటన్నిటికీ కారణం అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఉండకపోవడం వల్లే అంటారా? అంటే బెంగళూరులో ఉంటున్నారు కదా. యాక్చువల్గా ఏంటంటేనండి ఆయన ఎందుకుంటున్నారు, ఎలా జరుగుతుంది అనేది ఆయనకు తెలియదండి. ఆయనకి ఏం జరుగుతుంది అనేది పట్టించుకుంటారో లేదో కూడా మనం ఆయన్ని చూస్తే అర్థమవుతుంది. ఆయనకు కూడా ఎవరో చెప్తారనమాట, ఇదిగో ఈరోజు ఆంధ్రప్రదేశ్ బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్తున్నాం, లేదా అమరావతికి వస్తున్నాం అంటే సార్ ఇది ఈ టాపిక్లు ఉన్నాయి, చంద్రబాబు నాయుడు గారు అసలు ఉండలేదు అన్నది స్క్రిప్ట్ ఇవ్వటం కానీ ఎవరన్నా చెప్పడం కానీ జరిగితేనే ఆయన స్పందిస్తారు. అంతవరకు ఆయన ఏం జరుగుతుందో కూడా రాష్ట్రంలో ఏమీ తెలియదు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆయనకి ఏం తెలియదు. ఎవరో ఒకళ్ళు స్క్రిప్ట్ రాసిస్తేనే ఆయనకి ఏం జరుగుతుందనేది తెలియదు. ఈ విషయంలో వైసీపీ క్యాడర్ ఎన్నో మంది, ఇప్పుడు పేరు నాని గారు లేకపోతే కొడాల నాని గారు వీళ్ళందరూ కొంతమంది తగ్గించారు, కానీ రోజా గారు మళ్ళీ మాట్లాడుతున్నారు. ఇటువంటి కొంతమంది మంత్రులుగా చేసిన వాళ్ళు కూడా ఇక్కడ ఏం జరగట్లేదు ఇంకా అటు చూస్తున్నా సరే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏ సందర్భంలో అక్కడికి వెళ్ళారన్నది మనకు తెలిసినా అది ఏం జరగట్లేదని చెప్పడం అనేది అది ప్రజలు చూస్తున్నారన్న సంగతి వాళ్ళకి తెలుసు. ఆటోమేటిక్గా ఏంటంటే వాళ్ళ క్యాడర్కు ఉన్న పరువును కూడా కొంతమంది తగ్గించుకుంటున్నారు. ఎందుకంటే అంటే ఇప్పుడు సపోజ్ మనం ఒక ఇల్లు కట్టాలండి, ఇల్లు కట్టినప్పుడు పునాదేలు ఒక్కొక్క ఇటుగా పేర్చుకుంటూ వెళ్తేనే మనకు ఒక బిల్డింగ్ తయారవుద్ది. అలాగే వీళ్ళు కూడా ఏంటంటే కొంచెం చేసుకుంటూ వెళ్తున్నారు. సార్ ఇప్పుడు కేత్ రెడ్డి గారు కూడా రీసెంట్గా అంటే గుడ్ మార్నింగ్ షో స్టార్ట్ చేశారు కదా. అవునండి. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? కేత్ రెడ్డి గారు కొన్ని పాజిటివ్గా ఉంటున్నాయండి, కొన్ని అంటే వాళ్ళ పార్టీకి కట్టుబడి ఉండాల్సి వస్తుంది. అందువల్ల ఏంటంటే మనకి అది తప్పు కాదు. ఎందుకంటే వాళ్ళ పార్టీ రూల్ ప్రకారం వాళ్ళ పార్టీ సిద్ధాంతాల ప్రకారం వాళ్ళు మాట్లాడతారండి. అయితే ఏంటంటే కొన్ని పాజిటివ్గా నేను బాగానే చూస్తున్నానని చెప్పడం కూడా మంచి ఉద్దేశమే, నేను కాదంటలేదు. అయితే ఏంటంటే ఏదైనా సరే ఇప్పుడు ఆయన చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేయగలరా లేదనేది యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ తెలుసండి. దానికి తగ్గట్టుగా వాళ్ళ విధానాలు వ్యవహారాలు ఉండాలి తప్ప దాన్ని బాగా జరిగేదాన్ని కానీ వ్యతిరేకించే విధంగా ఉంటే కనుక వాళ్ళ కేడర్కే నష్టం అన్న సంగతి వాళ్ళు తెలుసుకోవాలి. అదండి.